సెటు నా కొడుకు మీద కేసేయాలి. ఎందుకు కొట్టిండా పొడిచిండా? లేదు సార్, నాకు పళ్ళ పులుసు కొనియాలి. ఆ? ఏంది? పళ్ళ పులుసు సెటు ఈ తొందర కదా. టూత్ బ్రష్ ఏమో సార్. తాత టూత్ బ్రష్ ఇంకా నొప్పి తగ్గనీకే టాబ్లెట్లు రాసిన. మీరు రోజు ఆ పండ్ల పులుసుతోనే పన్ను తోముతారా? అందుకనే మత్తు తెల్లగున్నాయి. పళ్ళ పులుసు గోళీలు డాక్టర్ అమ్మ రాసింది పట్టకరా. ఇప్పుడే యాదికొస్తా నీకు నేను, ఇంకెప్పుడు యాదికిరా నేను. పట్టకరా రేపు పొద్దున మరొకకు. అవును, కట్నం మస్తు ఇస్తున్నావంట ఎవరో అంటుంటిన్నా. మన నాయన కోట్లు సంపాదించి పెట్టాడు కదా, అంత మొత్తం ఆనకే ఇస్తున్నా. నల్ల తోలు గిరా గిరా తిరిగి తుమ్ముకెందుకు నీ అవ్వ చూడలేకపోతురా. పక్కూరు సర్పంచ్ వచ్చిందారా? వచ్చిందిరో అమ్మ నీ అమ్మ. ఏం తయారైంది తెలుసా ఇది? ముసలి కళాకారులు. నా మనమరాలు కాబోయే కలెక్టరు. కరెంట్ కనెక్షన్ హెల్ప్ మేడమా? గవర్నమెంట్ తో మాట్లాడి కరెంట్ పెట్టివచ్చు కదా. చిచి, అది గవర్నమెంట్ కాదు, గార్మెంట్. కేసే దాదా, నీ కొడుకు ఏం పంపింది చూడు. నా కొడుకేరా, నన్ను మంచిగా చూసుకుంటాడు. పెట్టండి సెటు, కేసు పెట్టండి. కేసా? మామనా? కేసే, మీ మామనే నా మీద కేసేసిండు. ఈ పళ్ళ బుడ్స్ కేసా? నా కొడుకు నాకు ఓ షెడ్ కూడా కొనియాడు సార్. నా చిన్నప్పుడు నువ్వు నాకేమైనా చెడ్డలు గురించి అయింది? నీకు నేనికి అవు షెడ్యూల్ కొనియలే, చిన్నప్పటి నుంచి పరివాద తిరిగినావు. నా ఇజ్జత్ తీయనికే ఉన్నావు నువ్వు. చెప్తా ఉండు, నీ పని చెప్తా ఉండు. కానీ నాకు తెలియదు సార్, ఏమైనా సరే నేను హైకోర్టుకు పోతా. ఎవరి జాగా వాళ్ళకే ఉండాలి, వాళ్ళటు మేమిటు. ముసలిగానాక నీకన్నా ముందు నేనే పోతా. ఒక్కరిని మాత్రం ఉండాలని. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకేం కావాలి? ఏం తాత లంకె విందలు ఎత్తుకుతున్నావా? లంక బిందలా గదొక్కడే తక్కువైంది నా ముఖానికి. బొంద తవ్వుతున్నా. బోందనా? ఎవరిది? నాదే.